మనం బీసీ అంటున్నామో, ఒకవైపు రాహుల్ గాంధీ కూడా బీసీ అంటున్నాం, మనం కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పినాం కాబట్టి దానికి కట్టుబడి ఉన్నామనేసి ప్రజల్లో సంకేతాలు వెళ్ళాలని అంటే అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వాలనేది ఆయన చెప్తున్న ఈక్వేషన్స్. బట్ ఇక్కడ రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలనే ఈక్వేషన్ పైన కూడా ఇంకొకటి ఉంది, దాని వెనకాల లావాదేవీలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. అది ఎంత నిజమో అంటే అనుకుంటున్న మాట ఇది. గాంధీ భవన్లో 150 కోట్లు ఇచ్చి ఆయన టికెట్ కొనుక్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు రంజిత్ రెడ్డి. టోటల్ ఖర్చు అంతా కూడా ఈ 150 కోట్లు సదరు వ్యక్తికి ఇవ్వడమే కాకుండా ఖర్చు అంతా కూడా ఆయనే పెట్టుకుంటాడు కాబట్టి ఆ టికెట్ ఆయనకి ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారనేది మరొక చర్చ. ఇది బయట ఎక్కడో కాదు, ఇది గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ. ఇక ఎవరికి వారు ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ నాకెందుకు టికెట్ ఇవ్వరు అనేసి నేను గెలిపించి చూస్తాను. తర్వాత దానం నాగేంద్ర నేను ఇక్కడ రాజీనామా చేస్తాను, సో ఎలాగూ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నాకు అనర్హత బయటపడే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే నేను ప్రూవ్డ్ అది, నేను కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాబట్టి నేను రాజీనామా చేస్తాను, నాకు జూబ్లీ హిల్స్ టికెట్ ఇవ్వండి, నేను గెలుస్తాను, నాకు గెలిస్తే మంత్రి పదవి ఇవ్వండి అనేసి. ఇట్లా ఎవరికి వారు వాళ్ళ ఈక్వేషన్స్ ప్రకారం అంటే ఒక చిచ్చు ఎవరికి వాళ్ళు అంటే హైకమాండ్ దగ్గర లాబింగ్లు చేసుకునే ప్రయత్నం జరుగుతుందట. ఈ లోపల ఏంది అని అంటే లోపల ఉన్న మంత్రులు కానీ లీడర్ల విషయంలో ఏంది అసలు ఈ ఉప ఎన్నికల చిచ్చేంది మీద ఒక ప్రాణం అంటే ఎట్లుందంటే వాళ్ళకి ఇప్పుడు చావా రేవా అన్నట్టుంది వాళ్ళ మధ్యలో. ఇటు చూస్తేనేమో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, మరొక వైపు ఏమో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూ. ఏమనంటే మేము ఇద్దరం ముగ్గురమో రాజీనామా చేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నాం అయినము. ఇక మూడో అంశం వచ్చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీనాక్షి సర్వే చేపిస్తే 0 సీట్లట. అంటే ఎట్లా ముందుకు పోవాలనేది వాళ్ళలో ఒక అగ్ని పరీక్ష మొదలైంది. ఎక్కడికక్కడ ఏమైందంటే అష్టదిగ్బంధనం లాగా అయిపోయింది వీళ్ళ పరిస్థితి.